ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. మీ పక్కవారితో చెప్పండి, పిల్లల వంటి స్వభావం కలిగి ఉండాలని. ఆమెన్. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరిట చేరుకున్నవాడు నన్ను చేరుకును అని చెప్పి ఇక్కడ యేసుప్రభు ఆ యొక్క శిష్యులతో చెప్పుచున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడుగా ఉంటారు అని చెప్పి అడగగా యేసుప్రభు ఇలా చెప్పి ఉన్నారు. ఏమన్నారు? పిల్లల వంటి స్వభావము కలిగి ఉండాలి. పిల్లలుగా మనం ఉంటే దేవుని యొక్క రాజ్యంలో మనకి ప్రవేశం ఉంటుంది అని దేవుడు మనకి ఈరోజు చెప్తున్నారు. మనలో ఎంతమంది ఆ యొక్క స్వభావము, ఆ యొక్క మనస్తత్వము కలిగి ఉన్నామనేది ఈరోజు మనం ఆలోచించాలి. ఆమెన్. మనం పిల్లల వంటి స్వభావం కలిగి ఉన్నామా లేదా అనేది ముందుగా ఆలోచించాలి. ముందుగా మనం దేవుడు ఏమైనా చెప్తే ఫస్ట్ మనం ఆలోచించేది, మనము ప్రపంచరీత్యా ఆలోచనలో మనం ఆలోచిస్తూ ఉంటాము. మనకి పరలోక ఎవరు గొప్ప అనగానే మనకి ఏదో గొప్ప ఆస్తులు వచ్చేస్తాయి, అంతస్తులు వచ్చేస్తాయి అని అనుకుంటాం. కానీ ముఖ్యంగా ముందు మనం ఎలాంటి స్వభావము కలిగి ఉన్నామని మనం ముందుగా గుర్తించాలి. ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి. మార్పు నొందటం అంటే ఇక్కడ మార్పు అంటే ఈరోజు మేము అందరం కూడా చిన్నపిల్లల్లాగా చాలామంది రెడీ అయ్యి వచ్చారు. మన వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్ బట్టలు లేకపోతే చక్కగా బ్రైట్ కలర్స్ వేసుకొని చక్కగా ఆనందంగా వచ్చి ఉన్నారు. మార్పు అంటే అలా కాదు, రూపాంతరం పొందాలి. అంటే బయట ఒకటే కాదు, లోపల నుండి బయటకి మనం పూర్తి స్వభావము మనకి పిల్లల వంటి స్వభావముగా, పిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉండాలని మనకి ఈరోజు దేవుడు చెప్తున్నారు. పిల్లలంటే ఏంటండి? వారికి ఎటువంటి అహంకారం ఉండదు, వారికి ఎటువంటి కోపం ఉండదు, వారికి ఎటువంటి ఈర్ష అలాంటివి మనకున్నంత వారికి ఉండదు. వారు ఎలాంటి మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగా మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు. పిల్లలకి ఎవరి వైపు బాగా నమ్మకం ఉంచుకుంటారండి? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని, తెలియని వ్యక్తిని వారి తల్లిదండ్రులు నుంచోబెట్టానండి అంటే పిల్లలు ఎవరి వైపు పరిగెడతారు? తల్లిదండ్రుల వైపే పరిగెడతారు. ఎందుకంటే వారిపైన నమ్మకం. పోనీ ఇక్కడ డబ్బు పెట్టాను, తల్లిదండ్రులు పెట్టాను, ఎవరి వైపు పరిగెడతారు పిల్లలు? తల్లిదండ్రుల వైపే పరిగెడతారు. మనం ఎవరి వైపు పరిగెడతాము? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు ఆన్సర్ చేయక్కర్లేదు కానీ, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ జీసస్ ఓవర్ హియర్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు బికమ్ లైక్ చిల్డ్రన్. మనం పిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉంటేనే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి మనకి ప్రవేశం ఉంటుంది అని చెప్పి దేవుడు మనకి ఈరోజు ముందుగా గుర్తు చేస్తున్నారు. చాలాసార్లు మనము పిల్లల వంటి మనస్తత్వానికి, పిల్లల చేష్టలకి ఒకటే అనుకుంటాం. పిల్ల చేష్టలను పిల్లల వంటి స్వభావం ఒకటే అనుకుంటాము. ఏంటి ఈ వ్యత్యాసం చూద్దాము. ముందుగా పిల్లలు చేష్టలు అని అంటారు కదా, చిన్నతనము. వారికి ఇమ్మెచ్యూర్గా ఆలోచించటం అంటే ముందుగా ఏమనుకుంటారంటే దేవుడు వారి యొక్క డిమాండ్లన్నీ తీరుస్తారని ఆశిస్తూ ఉంటారు, వారి కోరికలన్నీ తీర్చాలి అని ఆశిస్తూ ఉంటారు. మనం చాలామంది చూసి ఉంటాము, పిల్లల్ని టాయ్ స్టోర్కి తీసుకెళ్తే సడన్గా వారి స్వభావం మారిపోద్ది, వాళ్ళ చూపు మారిపోద్ది, వాళ్ళ బిహేవియర్ మారిపోద్ది. ఏది కావాలన్నా, ఏది చూసినా అది నాకు కావాల్సిందే అని మనం డిమాండ్ చేస్తూ ఉంటాం. అలాగా మనం ఉండకూడదు అని దేవుడు చెప్తున్నారు. యూ షుడ్ నాట్ బీ డిమాండింగ్ ఆఫ్ గాడ్, రైట్? యూ షుడ్ నాట్ డిమాండ్ ఫ్రమ్ గాడ్. మనం కూడా ఏం చేస్తుంటాం, దేవుడా నాకు ఈ డెడ్ లైను, ఈ డేట్లో నాకు ఇలాంటి వ్యక్తి, లేకపోతే ఇలాంటి ఉద్యోగం, ఇలాంటి స్థలం, ఇలాంటిదే కావాలి, తప్పనిసరిగా కావాల్సిందే అని మనం గట్టిగా పట్టుకొని ఉంటాం. గుర్తింపు కోరుకుంటూ ఉంటారు, అహంకారంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎవరైనా వేరే పిల్లల వైపు కొంచెం ప్రేమగా చూపిస్తే వాళ్ళకి ఒకలాంటి ఈర్ష్య వచ్చేస్తుంది, కోపం వచ్చేసి లాగేస్తారు. చూసారు ఎప్పుడన్నా? పిల్లలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే లాక్కొని పక్కకు వచ్చేసి నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పి. అలాంటి స్వభావం కలిగి ఉండకూడదు. మనం కూడా పక్కవారు ఆశీర్వదింపబడుతున్నారంటే, దేవుడు వారిపైన ప్రేమ చూపిస్తున్నారంటే మనకి ఈర్ష్య వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేవుడి అటెన్షన్ అంతా నా మీదే ఉండాలి, అన్ని ఆశీర్వాదాలు నా వైపే ఉండాలి అన్న అలాంటి మనస్తత్వం మనకి ఉండకూడదు. మూడోది ఏంటి అంటే, వారు సౌకర్యాన్ని చూసుకుంటూ ఉంటారు. నిజం కన్నా సౌకర్యం ఎక్కువ చూసుకుంటారు. దే ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ ట్రూత్.
కదా. ఈరోజు ఏదైనా బలంగా దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడింది అంటే, నిజం చెప్పింది అంటే మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఆలోచిస్తుంటాం. అదే సౌకర్యంగా ఉన్న వాక్యం చెప్పామనుకోండి, ఆహా అంతా బాగుంది, నేను అంతా చక్కగా ఉన్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. నిజం ఎవరికి ఇష్టం ఉండదు. నిజం అనగానే కొంచెం బాధకరంగా ఉంటుంది, అది కొంచెం నొప్పి పెడుతూ ఉంటుంది. పిల్లలు కూడా అంతే. మనం ఏమైనా చెప్పాము అంటే నిజం కన్నా వాళ్ళు సౌకర్యం కోరుకుంటూ ఉంటారు. అరే బాగాలేదురా అని చెప్పామనుకో వాళ్ళకి నచ్చదు. ఏదో విధంగా నచ్చ చెప్పి మెల్లిగా తీసుకెళ్ళడం అది వాళ్ళకి కావాల్సింది. అలా 4వ విషయం చూసినట్టయితే వాళ్ళు ఊరికే అఫెండ్ అయిపోతూ ఉంటారు, ప్రతిదానికి బాధపడిపోతూ ఉంటారు. మనం ఓ అన్నా కూడా వెంటనే వారి మొహం మారిపోయి బాధ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పుడన్నా సరిచేస్తే, మనల్ని తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మనకేమన్నా కొద్దిగా సరిచేస్తే మనం వెంటనే అఫెండ్ అయిపోతాం. దేవా నేను ఇది కోరుకున్నాను, నాకు ఇది జరగలేదు, నేను ఈ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను, నాకు ఇది జరగలేదు, అలా అని త్వరగా వారు విశ్వాసం కూడా కోల్పోతూ ఉంటారు. దే ఆర్ క్విక్ ఇన్ లూజింగ్ దేర్ ఫెయిత్. అది పిల్ల చేష్టలు. చాలాసార్లు మనం అలాగే చేస్తూ ఉంటాం. మనకి కోరిక తీరలేదా, దేవుడు లేనే లేడు, అసలు దేవుడే లేడు, నా మాటే వినట్లేదు, లేకపోతే పక్కవారినే వింటారు, నన్ను అసలు పట్టించుకోడు అని చెప్పి దేవుడిని మనం అలాంటి స్థానంలోకి పెట్టేస్తూ ఉంటాం. అవన్నీ పిల్ల చేష్టలు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఊరికే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ప్రతిదానికి సొనుక్కుంటూ ఉంటారు. దే కీప్ కంప్లైనింగ్. ఇప్పుడు పిల్లల్ని చూసామనుకోండి, ఏదన్నా చేసి పెట్టామనుకోండి, అందులో ఏదైనా నచ్చలేదంటే అదే పట్టుకుంటారు. నాకు అది నచ్చలేదు, నువ్వు తీసేయి, నాకు అది నచ్చలేదు, తీసేయి. నేను చాలాసార్లు చూశాను, పిల్లలు ఏదైనా వంట చేసి పెడితే పిల్లలకి ఏదైనా టమాటో ఏదైనా కరివేపాకు అది తీసేంతవరకు దాన్ని ముట్టుకోరు. అది తీయాల్సిందే, అది కనపడకూడదు. మా అక్క వాళ్ళ బాబు కూడా అంతే. వెజిటేబుల్స్ ఏమైనా కనపడితే కోపం, తినడు, నాకు అది కనపడకూడదు, ముందు అది తీస్తేనే నేను ముట్టుకుంటాను. నో అంటే నో. దే ఆర్ వెరీ స్టబర్న్. అలా మనం ఉండకూడదు. అది చిన్న పిల్లల చేష్టలో అని అంటున్నారు దేవుడు ఇక్కడ. సో అలాగే మనం మొండి పట్టుదల పట్టుకొని ఉంటాం. ఎంతమంది మొండిగా కూర్చున్నారు? మొండిగా మనం కూర్చున్నట్టయితే దేవుడు మన ప్రార్థన వింటారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనకు ఆ ప్రార్థన ఎందుకు వినట్లేదంటే అది మనకి మంచి చేయదు కాబట్టి, అది మనకి ఆశీర్వాదకరంగా లేదు కాబట్టి అన్న ఒక ఆలోచన మనకు ఉండదు. మనకు అది కావాలంటే కావాలి అని మనం కూర్చుంటూ ఉంటాం. యేసు ప్రభు ఇలాంటి మనస్తత్వం ఉండకూడదు అని చెప్తున్నారు. పిల్లల్లాంటి మనస్తత్వం, కానీ పిల్ల చేష్టలు చేయొద్దు. ఆమేన్. పిల్ల చేష్టలు చేయొద్దని పక్కవారికి చెప్పండి. మరి ఎలా ఉండాలి? మనం పిల్లల్లా ఉండాలి అంటే, పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలంటే ముందుగా పిల్లలు వారి యొక్క మూలం పైన ఎల్లప్పుడూ నమ్మకం ఉంచుతారు. మీరు చూసినట్టయితే తల్లిదండ్రుల వైపు వారికి అపారమైన నమ్మకం కలిగి ఉంటుంది. ఎక్కడైనా సరే వారి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారని, ఎటువంటి భయం పడక్కర్లేదన్న ఒక నమ్మకం కలిగి ఉంటుంది. ఏదైనా భయపడ్డారనుకోండి, తల్లిదండ్రులు వెళ్ళి నువ్వు దీని గురించి భయపడక్కర్లేదు, నేనున్నాను అని చెప్పగానే వారు మెల్లిగా ముందడుగు వేస్తూ ఉంటారు. నేనున్నాను, నీ చేపట్టుకున్నాను అనగానే వాళ్ళు ముందుగా మెల్లిగా చేపట్టుకొని నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారి తల్లిదండ్రుల పైన అపారమైన నమ్మకం కలిగి ఉంది. ఈరోజు పిల్లల మనస్తత్వం మనం కలిగి ఉన్నామా? అలాంటి ఒక ఆలోచన మనకుందా? నా తండ్రి నాకు ఎల్లప్పుడూ ఉంటారు అన్న ఒక ధైర్యము, నీ యొక్క మూలం పైన నీకు నమ్మకం ఉందా అనేది ముందుగా ఆలోచించాలి. రెండోది ఏంటంటే వారి యొక్క మూలం పైన ఆధారపడి ఉంటారు, దేవుని పైన ఆధారపడి ఉంటారు. దే ఆర్ నాట్ ప్రౌడ్. వాళ్ళు అహంకారంతో కాదు, కానీ వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే దేవుని పైన ఆధారపడి ఉంటారు. మనం అలా ఉన్నామా లేదా, లేకపోతే మన తలంపులు లేకపోతే మనకున్న టాలెంట్స్ని బట్టి మనం జీవిస్తున్నామా, మనకి డబ్బు ఉందన్న అహంకారంతో మనం ఉన్నామా, లేదా ప్రతిదానికి దేవుని పైన ఆధారముగా మనం జీవిస్తున్నామా అనేది రెండో విషయం ముందుగా గుర్తుంచుకోవాలి. మూడో విషయం ఏంటంటే నేర్చుకునే మనస్తత్వం ఉంటుంది. ఆమేన్. ఏదైనా నేర్పిస్తే, ఏదైనా సరిచేస్తే అది నేర్చుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. పిల్లలకు కూడా మనం ఏమైనా నేర్పిస్తే ఇది ఏ ఇది బి అంటే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. ఏమైనా చూపించినా వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. దే ఆర్ ఓపెన్ టు లెర్నింగ్. బట్ యాజ్ వీ గ్రో వీ బికమ్ వెరీ క్లోజ్ టు లెర్నింగ్. మనం ఎదిగే కొద్దీ, మనం అడల్ట్స్ అయ్యే కొద్దీ మనం నేర్చుకునే మనస్తత్వం కోల్పోతూ ఉంటాం. మనకేంటి చెప్పేది, వాళ్ళేంటి చెప్పేది, వాళ్ళ అంత గొప్ప వాళ్ళ నాకు చెప్పేది, వాళ్ళకేం తెలుసు నాకన్నా అని చెప్పి అలాంటి మనస్తత్వం మనకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ పిల్లలు అలా కాదు. ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా వారు దే అబ్జర్వ్ వాట్ దే లెర్న్, దే అబ్జర్వ్ వాట్ దే సీ.
ఏం చెప్పినా సరే వాళ్ళు వారి యొక్క జీవితంలో అమలుపరుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే చూసారా, చిన్నప్పుడే ఏదైనా నేర్పించాలంటే, ఏదైనా భాషలు నేర్పించాలంటే చిన్నప్పుడే నేర్పించండి అంటారు. వై? బికాస్ దే ఆర్ ఓపెన్ టు లెర్నింగ్. దే ఆర్ ఓపెన్ టు లెర్నింగ్. వారు గుర్తుపెట్టుకుంటారు, వారు మనసులో పెట్టుకుంటారు. అందుకే ఈజీగా ఏదైనా సరే చిన్నతనంలో వచ్చేస్తుంది. మనం ఎదిగే కొద్దీ నేర్చుకోవాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు నేను కూర్చొని సంగీతం నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది. అదే చిన్నపిల్లలంటే చాలా చక్కగా ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు. యు నీడ్ టు బీ ఓపెన్ టు లెర్నింగ్. యు నీడ్ టు బీ ఓపెన్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం వినడానికి, ఆయన ఏదైతే చూపిస్తున్నారో అది చేయడానికి మీరు దానికి ఓపెన్గా ఉండాలి. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, చిన్న చిన్న వాటికి వారు సంతోషపడుతూ ఉంటారు. మనం ఆ యొక్క చిన్న సంతోషాలంటే ఏంటో కూడా మనకి గుర్తులేదు. ఈరోజు మేమందరం కలర్గా రెడీ అయ్యాము. ఎంతమంది నుంచొని అబ్బా ఎంత బాగుంది, నా చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చాయని మనం ఎన్నిసార్లు గుర్తెచ్చుకుంటున్నాం. వెన్ వీ వేర్ అ న్యూ డ్రెస్, ఐ యూ హ్యాపీ అబౌట్ ద డ్రెస్ దట్ యుర్ వేరింగ్? ఐ యూ హ్యాపీ అబౌట్ ద జాబ్ దట్ యుర్ గోయింగ్? నువ్వు వెళ్ళే ఉద్యోగం బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? నువ్వు వెళ్ళే నీకున్న స్నేహితులు బట్టి ఆనందిస్తున్నావా? ఎప్పుడు ఉండేవారే కదా, పెద్ద ఆలోచించాల్సింది ఏముంది అని ఆలోచిస్తున్నావా? చిన్న చిన్న ఆశీర్వాదాలు బట్టి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఏ పెద్ద గిఫ్ట్ తీసుకురాక్కర్లేదు. చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ ప్రేమగా ఇచ్చినా కూడా చాలా ఆనందపడతారు. ఆమెన్. అలాంటి చిన్న ఆనందాలు మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఉంచుకోవాలి. వి నీడ్ టు బి ఓపెన్ టు గాడ్స్ బ్లెస్సింగ్స్. ప్రతి ఒక్క చిన్న ఆశీర్వాదం బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. పెద్దది ఇచ్చినప్పుడు చేద్దాంలేండి, చిన్నదానికి ఏముంది అని అనుకుంటున్నారా? ఈరోజు ఆ యొక్క మనస్తత్వం మనం మార్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కల్మషము లేని హృదయం కలిగి ఉంటారు. మనం ఎదిగే కొద్దీ ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి లేనిపోని ఆలోచనలు, లేకపోతే డౌట్స్ కానీ, ఫియర్స్ కానీ, బాధలు కానీ మన జీవితంలో అలా పేరుకుపోయి ఉంటూ ఉంటాయి. కానీ చిన్నతనంలో వారు ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. ఎవరి పట్ల వారు నిజంగా ఏమనుకుంటున్నారో అలాగే ఉంటారు. దే డోంట్ ఫేక్. కానీ మనం ఎదిగే కొద్దీ ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాము. ఇష్టం లేకపోయినా కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాము. కానీ వారి జీవితంలో వారికి మనసులో ఏముందో బయట కూడా అదే ప్రవర్తన ఉంటుంది. దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా, నువ్వు దాన్ని బట్టి అలాగే జీవిస్తావు. దేవుని వాక్యం నీ జీవితంలో లేదా, నువ్వు ఎంత చేసినా కూడా అది వ్యర్థము. సో లోపల ఏముందో బయట కూడా అదే చూపిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి హద్దులు, సరిహద్దులు, ఒకరి పట్ల ఈర్ష్య, ఒకరి పట్ల ఎక్కువ, ఒకరు తక్కువ అన్న ఒక ఆలోచన వాళ్ళకి ఉండదు. దే ఆర్ ఆల్ సేమ్. ఇప్పుడు అక్కడ అందరూ కొంతమంది పిల్లలు కూర్చొని ఉన్నారు ఇందాక. వారికి ఎవరు ఎంత సంపాదిస్తున్నారు ఏమీ ఉండదు. వాళ్ళందరితో కూడా కలిసి ఒకేలాగా జీవిస్తూ ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీ స్టేటస్ బ్యారియర్స్ ఆర్ రిలీజియస్ బ్యారియర్స్. మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని దేవుడి గురించి మనకి చెప్తున్నారు. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, సమర్పణ కలిగి ఉంటారు. వారి యొక్క తల్లిదండ్రుల వైపు సమర్పణ కలిగి ఉంటారు. ఏది చేసినా సరే నా తల్లిదండ్రుల మాట నేను వినాల్సిందే అన్న ఒక సమర్పణ వాళ్ళకి ఉంటుంది. వారు చెప్పినట్టే చేస్తారు. ఆ యొక్క సమర్పణ, దట్ సరెండర్ డూ యూ హ్యావ్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మనం పిల్ల చేష్టలు చేస్తున్నామా, దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నామా, కమాండ్ చేస్తున్నామా, లేకపోతే స్టబ్బర్న్గా ఉన్నామా, నాకు ఇది కావాల్సిందే అని ఉన్నామా, ప్రైడ్ఫుల్గా ఉన్నామా, లేకపోతే అహంకారంతో ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే మనం దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెట్టడం చాలా కష్టం. వీ నీడ్ టు బికమ్ చైల్డ్ లైక్, నాట్ చైల్డిష్. Stop leaving your childish behavior and become a childlike person. పిల్లల లాంటి స్వభావం కలిగి ఉండాలి. పిల్ల చేష్టలు చేయకుండా ఉండాలి. మనం పౌలు కూడా అదే చెప్పి ఉన్నారు కదా, నేను చిన్నప్పుడు చిన్న పిల్లోళ్ళ మాట్లాడాను, చిన్ననాటి పనులు చేశాను, చిన్నప్పుడు అలాంటివి చేశాను, కానీ పెద్దగా అయిన తర్వాత ఆ పిల్ల చేష్టలు నేను వదిలేశాను అని ఉన్నారు. ఈరోజు కూడా మనం అదే పిల్ల చేష్టలు కానిస్తూనే ఉన్నాం. You need to leave your childish behavior and you need to become your childlike person. ఈరోజు అందరం కూడా నుంచుందాము, మన యొక్క కానుకలు మన చేతిలో పెట్టుకుందాం. దేవుణ్ణి ఈరోజు మనం అడుగుదాము, దేవా పిల్లల లాంటి స్వభావం నాకు కలగజేయండి. నేను కూడా మీ యొక్క రాజ్యంలో అడుగు పెట్టాలనుకుంటున్నాను. మీ యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్నాను. మీ యొక్క ప్రేమ నేను అనుభవించాలనుకుంటున్నాను. ఆ యొక్క చిన్న చిన్న సంతోషాలు, చిన్న ఆశీర్వాదాలతో నేను కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని అందరం కూడా ఒక్కసారి మనసు విప్పి మనం కూడా అడుగుదామా? Let us all surrender ourselves to God today. దేవుని వైపు సమర్పణతో ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం.
ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ర కృపగల తండ్రి, దేవాని యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క చిల్డ్రన్స్ సండే రోజు తండ్రి దేవా, మేము కూడా తండ్రి దేవా పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండి దేవా మీ యొక్క రాజ్యంలో అడుగు పెట్టాలనుకుంటున్నాం తండ్రి. దేవా, పిల్ల చేష్టలు ఇంకా మేము వదిలిపెట్టి దేవా మీ యొక్క వాక్కు పరంగా తండ్రి దేవా, మీ యొక్క వాక్యం పరంగా తండ్రి దేవా మేము నడుచుకోవాలని దేవా, అలాగే తండ్రి దేవా మా యొక్క ఆ యొక్క పిల్ల చేష్టలన్నీ తండ్రి దేవా మేము ఈరోజు మీ యొక్క పాదాల చెంత విడుస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క సన్నిధిలో తండ్రి మీ యొక్క అభిషేకము నిండి తండ్రి, మీ యొక్క ఆత్మ నిండి తండ్రి దేవా, మీ యొక్క వాక్యముతో నిండి తండ్రి దేవా మేము ఈరోజు మా యొక్క జీవితాలని మార్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఇప్పటి వరకు మేము ఎలాగైతే ప్రవర్తించామో తండ్రి దేవా, అది మేము అన్ని ఆ యొక్క ప్రవర్తనను మార్చుకొని దేవా నూతనమైన ప్రవర్తనతో తండ్రి దేవా, నూతనమైన ఆలోచనతో తండ్రి దేవా మా యొక్క మనసులు రూపాంతరము పొంది దేవా పిల్లల వంటి మనస్తత్వంతో తండ్రి మరలా మీ యొక్క సన్నిధిలో అడుగు పెట్టాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. దేవా, ఈరోజు వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. వారి ఏదైతే వారి యొక్క అవసరతలు ఉన్నాయో తండ్రి దేవా మీరు దాన్ని ఎరిగి ఉన్నారని దేవా, త్వరలో దానికి మీరు జవాబు దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. దేవా, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, అలాగే వారికి పట్టుకున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. వారి జీవితంలో సమృద్ధిని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఇక్కడ వచ్చిన అందరినీ దేవా దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇప్పుడు మేము వాక్యం వింటుండగా తండ్రి దేవా ఇంకా మాకుతో లోతుగా మాట్లాడమని దేవా, మాకు కావాల్సిన నేర్పు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.